you. You don't want me to be without you. And now I cannot fight. When you look in your eyes, it's getting hard to hide my desire for you. The way you suffocate me, it makes me wanna run. I am desperate to break free from your poison. You know I feel like again now. Hate how you take me over. I tell myself it's the last time. You bury me Hello guys, welcome back to my YouTube channel The Urban Explorer 01. సో వీడేంది సడన్గా ఇట్లా ఎక్కడున్నాడు అని అనుకున్నారా? సో మనమైతే వచ్చేసి ఇతిహాద్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో యాక్చువల్లీ ఆఫీస్ వర్క్ పైన వచ్చిన. సో చూసాం మీదికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది ఏందని చెప్పేసి. అండ్ మెయిన్ థింగ్ ఏంది తెలుసా, మీరు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ చూసినారో లేదో తెలియదు కానీ సో అందులో ఒక కార్ ఇన్సిడెంట్ ఉంటుంది. నేను వీలైతే ఇక్కడ వేస్తాను అనమాట. సో చూడండి. సో ఇప్పుడు అదే ఫ్లోర్కి వెళ్ళబోతున్నాం అనమాట మనం. సో యాక్చువల్లీ ఇక్కడ వీడియో అయితే ఎలోడ్ లేదని చెప్పి అంటున్నారు. సో సైలెంట్గా అయితే వెళ్ళిపోదాం. మనం కూడా వర్క్ పని పైన వచ్చినాం కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోదాం. చూసుకున్నట్టయితే లిఫ్ట్ వెళ్ళడానికి యాక్సెస్ ఉంటుంది అనమాట కార్డ్. సో లిఫ్ట్ అయితే వచ్చేసినాం. సో లిఫ్ట్ యాక్సెస్ చేయడానికి కార్డ్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చినారు లెవెల్ 2 కార్డ్ అని చెప్పి. సో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి సో యాక్చువల్లీ వాళ్ళైతే వీడియో అయితే తీయడానికి ఎలో చేయలేదు. సో మనం ఏదో ఒకటి యాక్టింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట తీసుకుంటా. సో ఫైనల్లీ వెళ్ళిపోతున్నాం అనమాట రిటర్న్. సో ఫైనల్లీ మనం అయితే వచ్చిన పని అయితే అయిపోయింది. అనుకోకుండా అయితే వ్లాగ్ అయితే తీద్దామని చెప్పి స్టార్ట్ చేసిన. సో చూద్దాం, వెళ్ళేదారులు ఇంకేమైనా ఉంటే కనుక చూపించుకొని వెళ్ళిపోతాం. సో మనం ఇతిహాద్ టవర్స్లోకి వెళ్ళాం కదా. సో అదైతే నేను మీకు చెప్పినట్టు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ చూసినారు కదా. సో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7లా ఇందులో అనమాట అంటే ఒక సీన్ జరుగుతుంది. ఏంటంటే కార్స్తోని మొత్తం అంతా ఫైట్ జరుగుతూ ఉంటుంది. సో ఫైట్ మధ్య నుంచి కార్ ఇట్లా గ్లాసెస్ బ్రేక్ చేసుకొని బయటికి వచ్చేస్తుంది కదా. సో ఆ సీన్ ఇక్కడే జరిగిందనమాట. నేను వీలైతే నేను అది వేస్తాను, నేను మీకు క్లియర్గా చూపించలేకపోవచ్చు ఎందుకంటే చాలా సెక్యూరిటీ ఉన్నది. సో అట్లా అనమాట. లాస్ట్ టైం మనం విజిట్ చేసాం కదా.
you're innocent. While all your clothes are falling off right now. Oh girl, your body tastes of cinnamon. Now you want me to turn you upside down. Baby, I finally know what it means. సో మనమైతే అబుదాబి సిటీలో ఉన్నాం అనమాట. ఆఫీస్ పని అయితే వచ్చినాము. పని అయితే అయిపోయింది. సో పక్కనే కార్నిష్ బీచ్ ఉంటే చూడడానికి అని చెప్పి వచ్చినాం అనమాట. ఒక 5 minutes కూర్చొని వెళ్దాం. చాలా ఎండ ఉందన్నమాట. యాక్చువల్లీ అది కూడా 2-wheeler పైన వచ్చినాము. సో చాలా ఎండ అనిపిస్తుంది. సో అందుకని ఒక 5-10 minutes అట్లా కూర్చొని వెళ్ళిపోదాం అన్నట్టు అనుకొని ఉండే. సో కార్నిష్ బీచ్కి అయితే వెళ్తున్నాం. సో కార్నిష్ బీచ్ లోపలికి వెళ్ళిపోయి కలుస్తా. సో అక్కడ మీకు అడ్నాక్ అని కనిపిస్తుంది కదా. సో అడ్నాక్ అయితే వచ్చేసి చాలా పెద్ద కంపెనీ అనమాట. సో చెప్పాలంటే ఫుల్ క్యాష్ పార్టీ కంపెనీ అనొచ్చు. అందులో ఏ చిన్న లేబర్ వర్క్ అయినా సరే చాలా అంటే చాలా శాలరీ వస్తుంది. మంచిగా అనిపిస్తుంది అనమాట అందులో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి. సో బీచ్ దగ్గర చూసుకున్నట్టయితే వ్యూ అయితే అమేజింగ్ ఉందన్నమాట. సో యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి నా ఆఫ్ అనమాట. కాకపోతే ఏంటంటే మంత్ ఎండ్ కాబట్టి సో నాకు ఆఫ్ ఈరోజు ఇవ్వలేదు. బై ద వే ఒక క్లయింట్ కోసం మనం చెప్పి మనం సిటీకి అయితే వచ్చినాం. సో ఒక చిన్న వ్లాగ్ చేసుకుందాం అన్నట్టు నేను తీస్తున్నా. సో మన బ్యాక్గ్రౌండ్ మొత్తం వ్యూ అయితే ఇట్లుందనమాట. అదైతే దంచుతుంది అనమాట. అనుకోకుండా వచ్చినాం కదా. సో కొంచెం సేపులో కూర్చొని వెళ్దాం అనుకున్నాం. సో అక్కడ చూసుకున్నట్టయితే పారాగ్లైడింగ్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే బోట్ రేస్ ఏదో పెట్టుకుంటున్నారు వాళ్ళు. చూడండి పారాగ్లైడింగ్ అయితే అమేజింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ ఏమో కానీ ఎండకి మారిపోతుండొచ్చు నాకు తెలిసి. పైన చెప్పుకోలేక పైన ఉన్నారు. మంచి మంచి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో విల్ ట్రై మనం కూడా నెక్స్ట్ టైం నుంచి మనం అట్లాంటివి ఏమైనా యాక్టివిటీస్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. నాకు కూడా చాలా ఇష్టం అనమాట అట్లా. అక్కడ ఏం చేస్తాం, టైం కుదరదు. టైం కుదిరితే సిచ్యువేషన్ ఉండదు. సో లెట్స్ సీ నెక్స్ట్ ఏంటి. ఫైనల్లీ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకొని నేను రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఏమైనా ఉంటే నెక్స్ట్ వ్లాగ్లో వెళ్తాను. Fight.